వెల్కమ్ టు క్రికెట్ ఇండియా తెలుగు. ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా థర్డ్ టెస్ట్ ప్రివ్యూ. థర్డ్ టెస్ట్ గురించి మాట్లాడుకునే ముందు కొంచెం సెకండ్ టెస్ట్ గురించి మాట్లాడదాం. సెకండ్ టెస్ట్లో ఇండియా ఎందుకు ఓడిపోయింది? మన వాళ్ళు ఖచ్చితంగా మిస్టేక్స్ చేశారు కాబట్టి సెకండ్ టెస్ట్లో ఓడిపోయారు. ఫస్ట్ రీజన్ ఏదంటే కనుక మన వాళ్ళు పిచ్ని సరిగ్గా అనలైజ్ చేయలేదని చెప్పాలి. పిచ్ తర్వాత బ్యాటింగ్కి కష్టం అవుతుంది అని మన వాళ్ళు అనుకున్నారు. కానీ ఎవరు ఊహించినట్లు పిచ్ బ్యాటింగ్కి తర్వాత ఎక్కువ అనుకూలంగా మారిపోయింది. కాబట్టి మన వాళ్ళు బౌలింగ్ మంచిగా వేసినప్పటికీ సరిగ్గా వికెట్స్ దొక్కలేదు. అదే కాకుండా అందరూ ఏమంటున్నారంటే కేఎల్ రాహుల్ ఫీల్డ్ ప్లేస్మెంట్స్ అనేవి సరిగ్గా పెట్టలేదు అని చెప్పి అందరూ అంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమో కేఎల్ రాహుల్కే తెలియాలి. కాబట్టి ఏదేమైనా సరే ఇండియా మాత్రం సెకండ్ టెస్ట్ అనేది ఓడిపోయింది. ఇప్పుడు సిరీస్ అనేది లెవెల్ అయింది. సౌత్ ఆఫ్రికా అలాగే ఇండియా 1-1 లీడ్తో ఉన్నారు. ఇప్పుడు ఈ థర్డ్ టెస్ట్ ఎవరు నగ్గితే వాళ్ళదే సిరీస్. చూడాలి మరి ఇండియా సిరీస్ని లాక్కొస్తుందో లేదో. ఏమైనా కానీ ఇప్పుడు టీం విషయానికి వస్తే ఫస్ట్ ఇండియా వైపు చూసుకుంటే కనుక హనుమ విహారీ బ్యాక్ స్పాజంతో వెళ్ళిన విరాట్ కోహ్లీకి మళ్ళీ టీంలోకి వేయిస్తాడు. సిరాజ్ ఇంజురీ బారిన పడ్డాడు కాబట్టి ఇక్కడ మనకి ఉమేష్ యాదవ్ లేదా ఇషాంత్ శర్మ అని అంటున్నారు. నా ఉద్దేశం అయితే మాత్రం ఉమేష్ యాదవ్ అనే బెస్ట్, ఎందుకంటే హీ కెన్ బ్యాట్ కాబట్టి. కానీ టీమిండియా మాత్రం ఇప్పుడు శర్మకే ఎక్కువ మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఏమైనా కానీ చూద్దాం మరి ఏమవుతుందో. ఇక కీపింగ్ విషయానికి వస్తే కనుక రిషబ్ పంత్ లాస్ట్ మ్యాచ్లో ఒక బిగ్ మిస్టేక్ చేశాడు కాబట్టి తన ప్లేస్లో వృద్ధిమాన్ సహా ఏదైనా వచ్చే అవకాశాలు ఉన్నాయా అని అందరూ అనుకుంటున్నారు. మరి చూడాలి రాహుల్ ద్రావిడ్ ఎలాంటి డిసిషన్ అనేది తీసుకుంటాడు. కానీ ఇక్కడ నాకు అనిపించింది ఏంటంటే రిషబ్ పంత్ టీం కష్టాల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా అలాంటి ర్యాష్ షాట్కి వెళ్లకుండా ఉండాల్సింది. వాళ్ళు స్లెడ్ చేస్తే మాత్రం ఎందుకు అలా స్టెప్ అవుట్ అవ్వడం, ఎన్నో విధంగా ఖచ్చితంగా వాళ్ళ కాంట్రవర్సీస్ని తీసుకుని టీంకి కొంచెం పార్ట్నర్షిప్ ఇచ్చుంటే కనుక బాగుండేదేమో. ఇండియా మేబీ ఆ మ్యాచ్ గెలుచుండేదేమో. ఏమైనా కానీ ఇప్పుడు రిషబ్ పంత్ మాత్రం మ్యాచ్ అయిపోయిన తర్వాత మన కోచ్ అయిన రాహుల్ ద్రావిడ్ చేత గట్టి క్లాస్ అనేది ఖచ్చితంగా తీసుకుని ఉంటాడు. సో రాహుల్ ద్రావిడ్ ఏ విధానమైన చేంజెస్ చేస్తాడో చూడాలి. ఇక టాస్ విషయానికి వస్తే కనుక టాస్ నగ్గిన ఎవరైనా సరే ఫస్ట్ బౌలింగ్ తీసుకోవాలని ఇష్టపడతారు. ఫస్ట్ టెస్ట్లో ఇండియా టాస్ నగ్గి బ్యాటింగ్ తీసుకుంది. ఆ పిచ్ అనేది వాళ్ళు అనలైజ్ చేసినట్లే బిహేవ్ చేసింది కాబట్టి మన వాళ్ళు మ్యాచ్ నగ్గారు. సెకండ్ టెస్ట్లో కూడా అలానే అవుతుంది అనుకున్నారు. కానీ పిచ్ అనేది మన వాళ్ళని బేలా చేసిందనే చెప్పాలి. కాబట్టి మన వాళ్ళు సెకండ్ టెస్ట్ ఓడిపోయారు. కాబట్టి ఈ థర్డ్ టెస్ట్లో టాస్ నగ్గితే విరాట్ కోహ్లీ ఏం తీసుకుంటాడో చూడాలి. ఇంకా సౌత్ ఆఫ్రికా టీం విషయానికి వస్తే కనుక వాళ్ళు విన్నింగ్ టీం కాబట్టి ఎలాంటి చేంజెస్ అనేది చేయరు. ఇక వెదర్ రిపోర్ట్ విషయానికి వస్తే రేపు కేప్ టౌన్లో వెదర్ అనేది క్రికెట్కి ఎలాంటి అంతరాయం కలిగించకుండా క్లియర్ సన్ తోటి వర్షం ఏం పడకుండా ఎంతో బాగుంటుంది. ఇక కేప్ టౌన్ స్టేడియం ఇది అనగానే ఎవరికైనా గుర్తొచ్చేది జస్ప్రీత్ బుమ్రా. ఎందుకంటే ఈయన 2018లో ఇక్కడ డెబ్యూ చేశాడు. ఆ తర్వాత నుంచి బుమ్రా వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇండియన్ పేస్ అటాక్కి హెడ్గా జస్ప్రీత్ బుమ్రా మారిపోయాడు. అలాంటి బుమ్రా ఇప్పుడు ఈ హిస్టారిక్ సిరీస్ ఇండియాకి రావాలంటే ఏం చేస్తాడో చూడాలి. మరి నిన్న మన వాళ్ళ ప్రాక్టీస్ సెషన్ అయిపోయిన తర్వాత బుమ్రా ట్వీట్ చేస్తూ ఈ గ్రౌండ్ అనేది నాకు ఎంతో స్పెషల్, నేను ఇక్కడ 4 సంవత్సరాల క్రితం డెబ్యూ చేశాను, ఎన్నో జ్ఞాపకాలు అనేవి నా మైండ్లో ఉన్నాయి అంటూ బుమ్రా చెప్పుకొచ్చాడు. మరి అలాంటి బుమ్రా ఇప్పుడు ఇండియాకి ఎంత బాగా ఉపయోగపడతాడో, తన తెలిసిన గ్రౌండ్లో తన ఎంత బాగా పర్ఫామ్ చేయగలడో చూడాలి. మరి లాస్ట్ టైం బుమ్రా ఇక్కడ డెబ్యూ చేసినప్పుడు తను 5 వికెట్ హాల్ తీశాడు. అప్పుడు వన్ ఆఫ్ ది బెస్ట్ వికెట్ అయిన ఏబీ డివిలియర్స్ వికెట్ కూడా బుమ్రా దక్కించుకున్నాడు. అలాంటి బుమ్రా ఈ మ్యాచ్లో ఏం మ్యాజిక్ చేస్తాడో చూడాలి. మరి ఇండియా హిస్టారిక్ విన్గా ఇండియాకి వస్తుందా లేంటే మిస్టరీగా మారి తిరిగి మళ్ళీ వేరే సిరీస్లు అనేవి ఆడుకుంటుందో చూడాలి. మరి ఏదేమైనా కానీ ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా టెస్ట్ సిరీస్ అనేది ఈ డిసైడర్ని మీరు మిస్ కాకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. If you like the video, please subscribe, like, share and hit the bell icon for more updates.